ఎకరాలు ఉంది సార్. లోపల భూమి నుంచి తీస్తాం. ఓన్లీ 2 acres. ఓన్లీ 2 acres సార్ ల్యాండ్. కాకపోతే ఇప్పుడు అది వాటర్ వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అదొకటి సొసైటీ వాటర్ అవన్నీ క్లీన్ చేయించే వీళ్ళకి 1 month ట్రైనింగ్ కూడా ఇప్పించాం సార్. కొత్త డిజైన్స్ మీద వాళ్ళు కొత్త ఏం డిజైన్స్కి వెళ్ళి బయట కూడా అమ్మాలంటే 30 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. ఇప్పుడు 8 కొప్పాక వాళ్ళకి ఎట్లయితే యూజ్ అవుతుందో కరెంట్ అది మాకు అట్లా రాయితీ వీళ్ళు కూడా కొంచెం వర్కౌట్ చేయండి. మన బాగా ఇది డైరీ క్లస్టర్ పెట్టారు సార్. అక్కడ చెక్ సార్ ఆల్రెడీ 1200 crores ఇచ్చాము సార్. ఇది లాస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కానీ రండి సార్. థ్యాంక్ యూ. మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రకారం 100% ఇచ్చాము. ఓకే. వేస్ట్ నుంచి ట్రైనింగ్ ఇస్తుంది సార్. మొక్కజొన్న నువ్వు ట్రైన్ చేస్తున్నామా ఇవన్నీ? ఇది మొక్కజొన్న వేస్ట్తో తయారు చేసేది సార్. ఇది మనం ధాన్యం ఏదైనా స్టోర్ చేసుకుంటే 1 year దాకా పాడవదండి. దీని వారంటీ 3 years ఉంటుంది. దీనిలో ఏది పదార్థం లేదండి. దీని సేమ్ అలా ఉన్నదాన్ని ఇలా తయారు చేసి మొక్కజొన్న నుంచి పెట్టారు. అంటే కార్నర్స్ కొంటారు కదా అన్ని డెకరేటివ్ ఐటమ్స్ నేను అంటే స్టీమ్డ్ ఫుడ్ కూడా దీంతో తయారు చేసుకోవచ్చు. స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది కదా ఏదైనా చేసుకోవచ్చు. అంటే కుడుములు అట్లాంటివన్నీ. ప్లేట్ ఎంత కాస్ట్ పడుతుందమ్మా? కంప్లీట్గా గ్రాస్ ఇది ఆర్గానిక్ సార్. 8 రూపాయలు సార్. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ వాడుతున్నారు సార్. అన్నం తినేటప్పుడు వేడి వల్ల అవి కరిగిపోతున్నాయి సార్. మామూలుగా బయట ప్లేట్స్ అది హెల్త్కి చాలా డ్యామేజ్ సార్. ఇలాంటి వాటిస్తే మంచిది సార్. లేదా ఆకుతో పుట్టినవి అదే సార్ మెయిన్. ఇప్పుడు అది కాకుండా ఇది కూడా 8 rupees అంటే కష్టం. ఇది కాస్ట్ తగ్గించాలమ్మా. 8 అంటే rupees ప్రొడక్షన్ పెంచి కాస్ట్ 4 రూపాయలకి వచ్చేది చేస్తే 8 రూపాయలు అంటే ఇవన్నీ వాడడానికి 8 rupees అంటే కాస్ట్ ఎక్కువ. అవును సార్. థియరాటికల్గా పోకూడదు. ఏం చేయాలి దాన్ని వర్కౌట్ చేయండి. హోంవర్క్ దీన్ని మిషనరీ ఎంక్వైరీ చేస్తే ఇది మొత్తం బాగుంటుంది సార్. మార్కెటింగ్ ఆర్గానిక్ బ్యాగుల్లో కూడా ఎక్కడ ఎంత మన పల్నాడులో సార్. 8,000 ఎకరాలు ఉంది. 1100 hectares ఉంది సార్. లాస్ట్ ఇయర్ వాట్ ఏంటి? 8 months. ఓ ఇప్పుడే స్టార్ట్ చేశారు. లాస్ట్ అవును సార్. ప్లాంటేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకో 2 మండలాలు కూడా అడిగాం కదా ఎక్కడెక్కడ 15 మండల్స్ జీవో కూడా ఇష్యూ చేశారు సార్. ఓకే. డ్రిప్ సార్ పల్నాడు జిల్లాలో వినుకొండ ఏరియాలో ఎక్కువ ఉపయోగించుకుంటారు సార్. నీళ్ళు ప్రాబ్లం తమరు అమరావతిలో కూడా చూపించాం సార్. 15 రోజులు అయింది ఇది లాంచ్ చేసి సార్. ఇది 15 రోజుల నుంచి రైతులను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం సార్. ఆప్స్ కింద పెట్టేసి మనం 4 ఆప్స్ కింద ఇక్కడ సార్. ఇక్కడ హార్టికల్చర్కి లక్షల ఎకరాలు అనుకూలంగా ఉంది సార్. పల్నాడు జిల్లాలో కూడా పని చేసి చూపించు. అవును సార్. మేము ఈ సంవత్సరం వినుకొండలో 50,000 ఎకరాలు వేస్తున్నాం సార్ హార్టికల్చర్. నువ్వు ఎప్పుడు 50,000 అంటున్నావు. ఇంతవరకు ఉండేదే నీకు ఉండేది 1,00,000 రకాల కంటే ఎక్కువ లేదు. పీరియడ్స్ అన్నీ కలిపి 20 crores ఉంది సార్. సరే రెడీ. థ్యాంక్ యూ. పొలానికి సంబంధించి మనకి మొత్తం 1430 tons. నారాయణ గారు రూరల్లో సార్ 1430 tons కలెక్ట్ అవుతాం సార్. సో ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఇవి ఉన్నాయి సార్ మనకి. ఇప్పుడు మన స్వచ్ఛ భారత్ మిషన్ కాడి నుంచి ఇవి సప్లై చేస్తాం సార్. ఇందాక ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం. పుష్ కార్స్, ట్రైసైకిల్స్ ఇవి ఆటో సప్లై చేస్తాం సార్. ఇవి చేస్తే ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి 100% అవుతుంది సార్. సో ఫస్ట్ కలెక్షన్ నాకు అట్లా కాదు. మీరు యాక్షన్ ప్లాన్ ఎప్పటికీ మార్చికి సార్. మార్చికి మొత్తం సప్లై అయిపోతుంది. మార్చికి 100% చేస్తారా మీరు? రూరల్ రూరల్ అండ్ అర్బన్ 100 మీద 97 అయింది. మార్చికి 100% అంటున్నారు. 100% గ్యారంటీనా? Guarantee sir. Here is the number sir. Guarantee. In the month of March or maybe after March we complete cheste 1st April nunchi we will go for 100% collection of garbage door to door. ఎంత మీకు సర్ప్లస్ మిగులుతుంది అప్పుడు? ఇప్పుడు సార్ దిస్ ఈస్ స్వచ్ఛ రథాలు అయిపోయినాక దట్ యూ విల్ టెల్ దేర్ సార్. ఓకే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం నాకు చెప్తాను. ఇది ఒకటి. Here is the number sir. Guarantee. In the month of March or maybe after March we will complete cheste 1st April nunchi we will go for 100% collection of garbage door to door. ఎంత మీకు సర్ప్లస్ మిగులుతుంది అప్పుడు? ఇప్పుడు సార్ దిస్ ఈస్ స్వచ్ఛ రథాలు అయిపోయినాక దట్ యూ విల్ టెల్ దేర్ సార్. ఓకే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం నాకు చెప్తాను. ఇది ఒకటి. Sir, this is only for the door-to-door collection. పర్ డే. Per day, sir, will be taken care
through door collection. ఓకే, దట్స్ గుడ్. ఇది ప్రాసెసింగ్ సార్. మన రూరల్లో వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ సార్. వెట్ వేస్ట్లో మనకి టోటల్గా 1096 అవుతుంది సార్. ఆ 1430లో బ్రేకప్ సార్. వెట్ వేస్ట్ 1096 సార్. డ్రై వచ్చి 333 సార్. సో ఈ రెండు కలిపి వస్తుంది సార్. వెట్ వేస్ట్లో ప్రస్తుతం వచ్చేసరి సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెక్టర్లో 314 అవుతాం సార్. తర్వాత కంపోస్ట్ ఫీడ్స్ నరేగా కింద మనం చేసాం 4,16,000 చేసాము. 47 టన్నులు అవుతుంది సార్. మొత్తం కలిపి 362 వస్తుంది సార్. గ్యాప్ వచ్చేసి మనకి 730 ఉంది సార్. ఈ గ్యాప్ని మనం చేయాలంటే ఎస్డబ్ల్యూపీసీస్ 676 చేయాలి సార్. సో ఇది ఈ మధ్య మన సెర్ప్తో ఒక అగ్రిమెంట్ అయినాం సార్. ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అయినాము. సెర్ప్ ఎస్హెచ్జీస్ టేక్అవుట్ చేస్తారు సార్. టేక్అవుట్ చేసి బై October 26 వీ షుడ్ డూ ది 676. ఇది ఒకటి సార్. తర్వాత కంపోస్ట్ ఫీడ్స్ వచ్చేసారి నరేగాలో ఈ సంవత్సరం 5 లక్షలు తీసుకుంటున్నాం సార్. తీసుకుంటే 57 టన్నులు వస్తాయి సార్. సో ఈ రెండు కలుపుకొని మనం 736 చేస్తున్నాం. అక్టోబర్ చేస్తాం సార్. సో ఈ రెండు మనం చేస్తాం సార్. ఈ శాంక్షన్స్ ఇస్తాం. ఎస్డబ్ల్యూపీసీస్ అంటే సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ సార్. షెడ్లు కట్టించినాం కదా సార్. నరేగాలు అప్పుడు కట్టించినాం కదా సార్. ఆపరేషన్ అవి ఫుల్ పని చేస్తున్నాయి కానీ ఫుల్లీగా ఆపరేషనల్ లేవు సార్. ఫుల్గా ఆపరేషన్ లేవు ఉద్దేశంతోనే మన అనకాపల్లిలో మనం ఏం చేస్తున్నాం సార్, ఎస్హెచ్జీ మెంబర్స్కి సెర్ప్తో టైఅప్ అయ్యి సెర్ప్ వాళ్ళతో చేయిస్తున్నాం సార్. సో సెర్ప్ వాళ్ళతో చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ నెల జరుగుతుంది సార్. అయిన తర్వాత అక్టోబర్ కల్లా మనం 100% వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ చేయిస్తాం సార్. కంపోస్ట్ తయారు చేస్తాం. 100% అక్టోబర్కి వెళ్తారు. అక్టోబర్ చేస్తాం సార్. Door to door collection, sir, we will start completely 10% by 1st April. Solid waste, wet waste management, we will start 10% from October. వాట్ ఈస్ ద అనదర్ ప్రోగ్రామ్స్? Another, sir, this is basically the solid waste dry, sir. అది solid waste wet, sir. ఇది solid waste dry, sir. దానిలో we generate 333 metric ton every day. Solid waste dry, sir. We have finally worked out the complete details as to how we will handle this. So we are saying that at the end of next 2 years, something will happen in the 2 years also. But at the end of next 2 years or 3 years, 145 ton out of 333, sir, will go through 710 Swachh Ratham, sir, at the rate of 200 kg per day per Ratham. So that gives us a figure of 145 metric ton out of 333. Sir. So 45% will go in the route of Swachh Ratham. Then waste to energy, sir, 60 tons. And that solid waste processing center low, we will take, sir, 133 tons. So these are the 3 routes, sir. Swachh Ratham, waste to energy, and the solid waste processing center. ఇప్పుడు ఎందుకు ఈ టైము 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటున్నారు మీరు? దానికి సమాధానం స్వచ్ఛరథంకి సంబంధించి సార్ రథాలు పెట్టేస్తున్నారు, మార్చికి అయిపోతుంది సార్. 145 అవుతుంది సార్. అది అయిపోతుంది. ఇది అయిపోతుంది సార్. మిగిలింది వేస్ట్ వేస్ట్ ఎనర్జీ మనకి కొత్త ప్లాంట్లు సార్. ఇప్పుడు 2 ప్లాంట్లు ఉన్నాయి కదా సార్. అవి ఎప్పటికి 2 years వస్తున్నాయి కదా. 2 years. 2 ప్లాంట్లకేమో 7 టన్నులు వెళ్తాం సార్. ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు అండ్ విశాఖపట్నము. మిగిలిన ప్లాంట్లు ఏవైతే ఉంటాయో అవి మనకి 2 years సార్. బట్ ఇంటీరియం పీరియడ్ అంతవరకు ఆగం సార్. ఇంటీరియం పీరియడ్లో మనం ఏం చేస్తామంటే సార్, ఎస్డబ్ల్యూపీసీస్లోనే మనం చేసుకుంటాం సార్ ఇంటీరియం పీరియడ్. ఇవి ఎస్డబ్ల్యూపీసీ 133 కూడా అయిపోతున్నాయి కదా రేపు? అయిపోతాయి సార్. అక్కడ చేస్తున్నారు, రేపు చేస్తున్నారు కదా. అక్కడ ఏం చేస్తారంటే అంతే సార్. ఆ ప్రాసెస్ October 2nd పూర్తి చేస్తా ఉన్నారు కదా. అయిపోతుంది సార్. ఈ లోపల సార్ 200 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 2 నెలలు ఓపెన్ చేసేస్తున్నాం సార్. ఈ డ్రై వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్కి వెళ్ళి రీసైక్లర్స్కి వెళ్ళిపోతుంది సార్. అది ఓఎండ్ఎం ప్లాన్ కూడా ఫైనలైజ్ చేస్తాం సార్. ప్రైవేట్ ఏజెన్సీస్తో అవి రన్ చేస్తాం సార్. డబ్ల్యూటీ ప్లాంట్స్ వచ్చే లోపల మంత్రి గారు 107 ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెడుతున్నారు సార్. అవి అక్కడ కూడా వీటిని విలేజ్ మ్యాప్ చేస్తాం సార్. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ సార్. వేస్ట్ ఎనర్జీ అనేది 2 years. బట్ ఇంటీరియం పీరియడ్ చేస్తాం. This is 2 years. This is 1 month. ఇది ఇంటీరియం పీరియడ్ ఏం చేస్తారు దీన్ని? వేస్ట్ ఎనర్జీ సార్ వేస్ట్ ఎనర్జీ ఇంటీరియం పీరియడ్లో ఏం చేస్తామంటే సార్, ఎస్డబ్ల్యూపీసీస్లోనే మనం లోకల్ వెండర్స్ ద్వారా ఇచ్చేస్తాం సార్. లోకల్ ప్లాస్టిక్ రీసైక్లర్స్, గ్రామ పంచాయతీలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. మీకు ఇక్కడ స్వచ్ఛ రథాలు పెట్టినాక రీసైక్లింగ్ పెట్టి వెళ్ళిపోతాయి. అవును సార్. మిగిలినంత ఏం చేస్తారంటే అంటే ఇంకా డ్రైలో ఇంకా కొద్దిగా మిగులుతుంది సార్. ఆ డ్రైన్ ఏం చేస్తారంటే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్తుంది సార్. అక్కడ రీసైక్లర్స్ని అటాచ్ చేస్తున్నాం సార్. ప్లస్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 200 ఏవైతే పెడుతున్నామో అక్కడి నుంచి కూడా రీసైక్లర్స్ పికప్ చేసేసుకుంటారు సార్. ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ నుంచి వాళ్ళే కలెక్ట్ చేస్తారు. నేను ఏంటంటే ఇక్కడ స్వచ్ఛ రథాలు పెట్టినాక అది కూడా కలెక్ట్ చేస్తున్నారు కదా, చేయరా? ప్లాస్టిక్ దానిలో ఉంటుంది సార్. స్వచ్ఛ రథాలు ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే 60
మెట్రిక్ టన్నులు ఎట్లా డిస్పోజ్ చేస్తారని అడుగుతుంది, దానికి చెప్పండి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ 200 సార్. ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ నోటెడ్. ఇంటరిమ్గా మన డబ్ల్యూటీ ప్లాంట్స్ ఓపెన్ అయ్యే లోపల ఇవి ఫంక్షనింగ్లోకి వచ్చేస్తారు సార్ 2-3 నెలల్లోనే. అక్కడికి మేము పంపించేస్తాం సార్. ఎస్డబ్ల్యూపీ సెట్లో టైం లైన్తో అక్యుములేషన్ సహా చూపెట్టాము సార్. టెబ్లెట్ ఫోన్లో తీసుకొని చెప్పండి, నాకు చెప్తాను. ట్రిపుల్ పాయింట్ ఉచ్చరదాలు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఎంటైర్ డ్రై వేస్ట్. యా అయితే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మనం 30 ఐటమ్స్ లిస్ట్ చేసాం. 30లో ఇప్పుడు 10 ఐటమ్స్ తీసుకుంటాం. మిగతా 20కి అంత సేలబిలిటీ లేదు. వాటిని సర్క్యులర్ ఎకానమీలో ఆ 20 తీసుకొచ్చి ఆ 20 కూడా తీసుకురావాలి. అప్పుడు ఓకే, అది our job. అది టైం లైన్లో పెడితే అది దట్ ఈస్ ది ఆన్సర్. ఉచ్చరదాలు సార్ 660 మండలాలు ప్లస్ మేజర్ పంచాయతీ 713 చేశారు. 713 420 చేశారు. ఈరోజు ఓకే, 420 3 we have done. మార్చిలో మార్చి ఎండింగ్ కల్లా ఇది ఎట్లా స్వచ్ఛరాధం నుంచి ఎవరెవరికి వెళ్తుంది? ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తారు. ప్లాస్టిక్, రీసైకిల్ రీసైకిల్ పేపర్, పేపర్ మెటల్స్ మొత్తం కలిసి ఇప్పుడు మీరు ఒక 7 చేశారు. 8 చేస్తుంది సార్. 8 మొత్తం 30 రావాలి. 30 ఐటమ్స్ 29 ఫైల్ చేశాను. దానిలో స్టాప్ గోయింగ్ అవుట్. ఇట్ ఈస్ బికమింగ్ సెల్లింగ్ కోసం ఇంట్లో స్టోర్ చేసుకొని సెల్లింగ్. స్కూళ్ళల్లో హ్యాబిట్ అనేది సెగ్రిగేషన్ హ్యాబిట్ స్కూల్లోనే ఇన్కల్కేట్ చేసిన దానికోసం స్వచ్ఛరాధం ఈజ్ విజిటింగ్ ఆల్. బుక్స్ కూడా పెట్టారు కాబట్టి ఇది ఈ జిల్లాలో సార్ పల్నాడు జిల్లాలో దాచేపల్లి హైయెస్ట్ పర్ డే 210 kgs ఆవరేజ్ చేస్తారు. ఎందుకు అక్కడ హైయెస్ట్ ఏంటి? అతను బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు బంగారావు అని 450 This is our only Dachepalli, sir. We flagged off in the month of September.